హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు 5వ సోమవారం, కార్తీక సోమవారం 5వది, ఆఖరి వారం కూడా ఫ్రెండ్స్. ఇంట్లో ఇలా పూజ చేసుకొని మంచిగా పూజ చేసుకొని చూడండి మా దేవుడి మందిరం. బాగుందా ఫ్రెండ్స్? అలాగే తులసిమ్మ కాడ దీపం పెట్టుకొని గుమ్మం ముందు దీపాలు పెట్టుకొని ఫ్రెండ్స్, గుమ్మాల ముందు దీపాలు పెట్టుకొని ఇంకా గుడికి రెడీ అయ్యాము ఫ్రెండ్స్. గుడికి వెళ్ళటానికి గుడికి వెళ్ళాలి. కేదార్నాథేశ్వర స్వామి గుడి మాకు దగ్గరలో ఉంటుంది. అదిగాక కొత్తగా కట్టారు ఆ గుడిని. అందరూ బాగా కొత్త గుడి అని చెప్పేసి అందరూ బాగా వస్తారు ఆ గుడికి. చాలామంది వస్తారు. ఓపెన్ శివాలయం అంటారు ఫ్రెండ్స్ దీన్ని. అందరూ కూర్చొని పూజ చేసుకోవటానికి బాగా చాలా ప్లేస్ ఉంటుంది. మేము ఈ మధ్య సోమవారాలన్నీ చేస్తున్నాం కానీ ఫ్రెండ్స్ ఉసిరి చెట్టు కాడ దీపం పెట్టలేదు ఫ్రెండ్స్. ఈరోజు కావాలని ఉసిరి చెట్టు కాడ కూర్చొని ఉసిరి చెట్టు కాడ దీపారాధన చేశాం ఫ్రెండ్స్. చాలామంది బాగా ఉసిరి చెట్టు కాడ దీపారాధన, గుడి మొత్తం దీపారాధనలు చేశారులే. గుడి మొత్తం దీపాలే కాకుంటే నేను మాత్రం ఉసిరి చెట్టు కాడ కూర్చొని చేశాను ఫ్రెండ్స్. ఈరోజు చూడండి ఎలా ఉందో ఉసిరి చెట్టు కాడ దీపాలు. లాస్ట్ వారం అని కొబ్బరికాయ కొట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని హారతి ఇచ్చుకొని ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్ అందరం. చాలా బాగా జరుగుతుంది పూజ. శివయ్య మంచిగా పూజలు చేయించుకుంటున్నాడు అందరి చేత. దర్శనానికి వెళ్ళాం ఫ్రెండ్స్. క్యూలో నిలబడ్డాము. ఓపెన్ శివాలయం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది. కేదార్నాథేశ్వర స్వామి అందరూ బాగుంటుందని, చాలా బాగా విశాలంగా ఉంటుంది. దీపాలు పెట్టుకోవటానికైనా ఇరుకుండదు, బాగా మంచిగా ఉంటుందని చెప్పి గుడికి ఇక్కడికే వస్తారు ఫ్రెండ్స్. ఇక్కడికే వస్తున్నారు, దూరం నుంచి వస్తున్నారు. చాలా బాగుంటుంది. అంతా